హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఫూల్ మఖానాతో చాలా టేస్టీగా అలాగే 10 నిమిషాల్లో చాలా క్విక్గా తయారైపోయే పాయసం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మామూలుగా మనం సేమియాతో అలాగే అటుకులతో తర్వాత రైస్తో కూడా కీర్ చేసుకుంటుంటాం కదా. ఒకసారి ఈ విధంగా ఫూల్ మఖానాతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు ఫూల్ మఖానా, కొన్ని డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం 1/2 కప్పు, అలాగే బెల్లం పొడి కానీ లేదా పొడి చేసుకున్న బెల్లం కానీ తీసుకోవాలి. ముందుగా అడుగు మందంగా ఉండే బాణల్ని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు ఫూల్ మఖానాని వేపుకోవాలి. ఇది వేగిందో లేదో ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉంటే ఇంకా వేగనట్లు అనమాట. మరి కాసేపు వేపిన తర్వాత ఈ విధంగా ఒక మఖానా తీసుకుని ఇలా తుంపామంటే ఈజీగా ఇలా తునగాలన్నమాట. అప్పుడు మనకు వేగిపోయినట్లు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని ఒక చిన్న మిక్సీ జార్లో 1-2 బాదం పప్పులు, 2-3 జీడిపప్పులు, 2-3 పిస్తా పప్పులు ఉంటే గనక, అలాగే ఈ వేపుకున్న మఖానా 2-3 వేసుకుని కచ్చా పచ్చగా పొడిగొట్టుకోవాలి. 1/2 కప్పు సన్న సగ్గు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బరకగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బాణల్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవిను, కిస్మిస్ కొన్ని వేసుకుని ఇలా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాణల్లోనే 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలన్నమాట. ఈ నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను త్వరగా అయిపోవడానికి సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే పెద్ద సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. ఇదైతే మనకు 10 నిమిషాల్లో ఖచ్చితంగా పాయసం రెడీ అయిపోతుందన్నమాట. దీన్ని వేసుకోగానే ఇదొక సగం వరకు కుక్ అయిన తర్వాత 1/2 లీటర్ వరకు పాలని వేసుకుంటున్నాను. మనకు సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాలు వేసుకున్న గిన్నెలోనే 1/4 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకుని కొంచెం మసలనివ్వాలన్నమాట. ఇక్కడ నేను కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను కాబట్టి తొందరగానే ఇది మనకు వేడైపోతుందన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యం చూస్తున్నారు కదా, సగం కంటే కొంచెం ఎక్కువగానే కుక్ అయింది. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసేసుకుందాము. వేసుకుని ఒకసారి బాగా మొత్తాన్ని ఈ పౌడర్ అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. అంటే మనం బరకగా చేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టదు, మెత్తగా అయిపోతే మాత్రం ఉండలు కట్టేస్తుంది. అప్పుడు మనం కొంచెం పాలు వేసుకుని కలిపి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 చిటికెడు కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలు మరి కొంచెం మసిలి కొంచెం దగ్గర పడుతుంది. ఇలా అయినప్పుడు మనకు సగ్గుబియ్యం కూడా 3 వంతుల వరకు కూడా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో కొద్దిగా మాత్రమే వైట్ పార్ట్ ఉంది. ఈ టైంలో మనము ఈ ఫూల్ మఖానా వేపి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకుని ఒక అర నిమిషం కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఫూల్ మఖానా వేసిన తర్వాత ఎక్కువగా మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అర నిమిషం మాత్రమే కలుపుకుని స్టవ్ కట్టేసిన తర్వాత 1/2 కప్పు వరకు ఇది పొడి బెల్లం అనమాట. అందువల్ల నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. అది కూడా మనం దీన్ని పాయసాన్ని దింపేసుకుని ఒక అర నిమిషం ఆగిన తర్వాత ఇలా బెల్లం వేసి కలుపుకుంటే ఈజీగా కలిసిపోతుంది, పాలు కూడా విరగదనమాట. ఒకవేళ మనం మామూలు బెల్లం వేసుకోవాలనుకుంటే కరిగించుకుని వడపోసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈజీగా ఫూల్ మఖానా పాయసం టేస్టీగా ఎలా తయారైపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.